Hello everybody, welcome back to our channel Life with Niva and welcome to one more video. If you are new here, I am Nija and I create content on fashion, lifestyle and travel. If that is something that interests you, please make sure you subscribe to our channel and stay along. So, ఈ వీడియోలో అయితే మేము రీసెంట్గా వెళ్ళిన ట్రిప్ గురించి చెప్పబోతున్నాను. మేము మా గర్ల్ ఫ్రెండ్స్ అందరం కలిసి గోకర్ణ వెళ్ళాము. ఇట్స్ ఎ 2 night and 3 day ట్రిప్ అనమాట. చాలా మంచిగా జరిగింది. సో ఆ ట్రిప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. లైక్ సేఫ్ అమ్మాయిలకి అండ్ మేము ఎలా వెళ్ళాము, ఏజెంట్ త్రూ వెళ్ళామా లేకపోతే సెల్ఫ్గా ప్లాన్ చేసుకున్నామా, మీరు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, మేము ఏమేమి ప్లేసెస్ తిరిగాము, ఐటనరీ ఏంటి అండ్ టోటల్గా మా బడ్జెట్ ఎంత అయింది. ఇట్ విల్ బి కంప్లీట్లీ అబౌట్ అవర్ ఎక్స్పీరియన్స్. లైక్ మేము ఎలా అనుకున్నాము, అసలు ఏమైంది, టోటల్గా మా ఎక్స్పీరియన్స్ మొత్తం నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో మేక్ ష్యూర్ యూ వాచ్ టిల్ ది ఎండ్. ఆల్సో డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ హైప్ దిస్ వీడియో. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంత త్వరగా ఈ ఐటరీ అది చేయడం అనేది ఒక అద్భుతం. అసలు జనరల్గా చాలా డేస్ తీసుకుంటాను, బట్ ఇప్పుడు ఇంత త్వరగా చేస్తున్నాను అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో మేము గోకర్ణ వెళ్ళింది June 12th to 15th. 12th ఈవినింగ్ మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. 13, 14, 15 గోకర్ణలో స్టే చేసి 15th నైట్ అక్కడ నుంచి మేము రిటర్న్ వచ్చేసాము. సో దాట్స్ హౌ వి వెంట్. మేము కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకున్నాము. అంటే సడన్గా మేము ట్రిప్కి వెళ్దామని అనుకున్నాము. సమ్హౌ అన్నీ ఒక దగ్గర వచ్చి అండ్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్. సో మేము అనుకున్నాం ఫస్ట్ ట్రావెల్ టికెట్స్ బుక్ చేసేసుకుందాము, ఇంకెవరు బ్యాక్అవుట్ అవ్వలేరు దాని తర్వాత అని చెప్పి ఫస్ట్ ట్రావెల్ టికెట్స్ బుక్ చేసేసుకున్నాం. We were thinking of 2 options. One was a bus and one was a train. మేము ప్రయర్గా బుక్ చేసుకున్నాం కాబట్టి ట్రైన్ టికెట్స్ కూడా అవైలబుల్ ఉండే. అండ్ ఆల్సో వీ థాట్ అందరం అమ్మాయిలమే కాబట్టి ఇంకొంచెం సేఫ్ ఉంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది అండ్ కన్వీనియంట్ ఉంటుంది. సో ట్రైన్ ఆప్ట్ చేసుకున్నాము. గోకర్ణకి దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్ వాజ్ హుబ్లీ. సో హుబ్లీ వరకు మేము వెళ్ళడానికి అండ్ అక్కడ నుంచి రిటర్న్ రావడానికి టికెట్స్ బుక్ చేసేసుకున్నాం. వీ బుక్డ్ సెకండ్ క్లాస్ ఏసీ టికెట్స్. ఫస్ట్ థర్డ్ క్లాస్ అనుకున్నాం, బట్ అండ్ దెన్ వి విల్ లైక్ ఓకే సెకండ్ క్లాస్తో వెళ్దాము అని చెప్పి సెకండ్ క్లాస్ బుక్ చేసుకున్నాం. మన ట్రావెల్ టికెట్స్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళడానికి 1500, రావడానికి 1500. సో ఇట్ కాస్ట్ us 3000 rupees పర్ పర్సన్ ఫర్ ద ట్రావెల్ అలోన్. ఒకవేళ మీరు బస్లో వెళ్తున్నట్టు అయితే మీరు గోకర్ణకి దగ్గరలో ఏదైనా స్టాప్ పెట్టుకోవచ్చు. దట్ వే యూ కెన్ సేవ్ ద ట్రావెలింగ్ టైం. ఎందుకంటే హుబ్లీ నుంచి గోకర్ణ ఈజ్ అగైన్ 3 hours అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఐటనరీ, బట్ మేము హుబ్లీ వెళ్ళాము. సో ఆర్ ప్లాన్ వాజ్ 3 daysకి ఉంటున్నాం కాబట్టి ఫస్ట్ డే విల్ గో టు దండేలి, సెకండ్ డే విల్ బి అట్ గోకర్ణ అండ్ థర్డ్ డే మురుడేశ్వర్ అండ్ అక్కడ నుంచి రిటర్న్ అయిపోతాము అని చెప్పి దాట్ వాజ్ అవర్ ప్లాన్. సో మేము అకామిడేషన్ అవంతా చూస్తున్నాం, ట్రావెల్ మాట్లాడుకోవాలి బికాస్ ఇక్కడ నుంచి ఒక 3 hours జర్నీ ఎక్సెట్రా చాలా ఎక్కువ కాబట్టి మేము కార్ మాట్లాడుకోవాలి అండ్ ఒకటి రూమ్ చూసుకోవాలి. అవన్నీ చూస్తున్నప్పుడు వి గేవ్ ఇట్ అ థాట్ దట్ ఒకవేళ ఏజెంట్ ఏదైనా చూద్దామా, ఏదైనా ట్రావెల్ కంపెనీ త్రూ వెళ్దామా అని చెప్పి. పర్సనలీ నేను ఎక్కువగా అసలు ఏజెంట్స్ ఆర్ ట్రావెల్ కంపెనీస్ త్రూ వెళ్ళను, సెల్ఫ్గానే ప్లాన్ చేసుకుంటాం ఎన్ని ట్రిప్స్కి వెళ్ళినా. దాట్ వే ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ అండ్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. మీకు కావాల్సినట్టు మీరు మార్చుకోవచ్చు అండ్ కావాల్సినట్టు మీరు ప్లాన్ చేసుకోవచ్చు, అలా ఉంటుంది. కానీ ఈసారి అందరం ముంబైలో వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ సేఫ్ ఉండాలి. మేము వేరే ఏదైనా మాట్లాడుకుంటే ఏమో తెలియదు కదా, ఇంకొంచెం రిలయబుల్ ఉండాలి, ఒక పర్సన్ ఉంటాడు అట్లీస్ట్ ట్రావెల్ ఏజెంట్ వెళ్తే అని చెప్పి వీ స్టార్టెడ్ లుకింగ్ అవుట్ ఫర్ ట్రావెల్ కంపెనీస్. మాకు ఏదైతే ప్లాన్ ఉందో అలా ఎవరైనా తీసుకుని వెళ్ళే వాళ్ళు. అండ్ వీ వాంటెడ్ టు గో ఫర్ ఎ పర్సనల్ ట్రిప్ అండ్ నాట్ అ గ్రూప్ ట్రిప్. డెఫినెట్గా ఒక ప్రైవేట్ ట్రిప్పే మాట్లాడుకోవాలి అని ఒక 2-3 ట్రావెల్ కంపెనీస్తో మాట్లాడాము. అండ్ దాంతో వాళ్ళ ప్లాన్స్ అన్ని సైడ్ బై సైడ్ కంపారిజన్స్ చూసుకొని ఎవరి ఎక్స్క్లూషన్స్ ఎలా ఉన్నాయి, ఇంక్లూషన్స్ ఎలా ఉన్నాయి, ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ అందరూ సేమ్ ఛార్జ్ చేశారు. దే కోటెడ్ 7,000 rupees అనమాట, ఎక్స్క్లూడింగ్ ట్రావెలింగ్ అయితే మీకు డిఫరెంట్ పడుతుంది. మేము ట్రావెల్ ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం కాబట్టి ఎక్స్క్లూడింగ్ దాట్ దే కోటెడ్ 7,000 rupees. హుబ్లీ నుంచి తీసుకుని వెళ్ళి 3 days మాకు తిప్పి అక్కడ మళ్ళీ డ్రాప్ చేయడానికి. అండ్ దాంట్లో కూడా ఫుడ్ అన్ని మీల్స్ ప్రొవైడ్ చేయరు, ఓన్లీ 3 meals అనమాట. అంటే ఒక బ్రేక్ఫాస్ట్, ఒక లంచ్ అండ్ ఒక డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు, మిగిలింది మనదే. అండ్ దాండేలిలో రివర్ రాఫ్టింగ్ ఎక్స్క్లూడెడ్ అండ్ ఆల్సో హోనావర్లో బోట్ రైడ్ వాజ్ ఎక్స్క్లూడెడ్. ఇవి అన్ని ఎక్స్క్లూషన్స్ ఉండే. బట్ ఒక ట్రావెల్ కంపెనీ దగ్గర మాకు దాండేలిలో స్టే వచ్చేసి చాలా ప్రీమియం అనిపించింది. సరే అని చెప్పి వాళ్ళ దగ్గర బుక్ చేసుకున్నాం బై పేయింగ్ 2000 rupees అడ్వాన్స్. మేము కొంచెం ప్రయర్గానే లైక్ ఐ థింక్ 1.5 months ముందే బుక్ చేసేసుకున్నాము. వివర్ ఓకే. ఫ్యూ డేస్ బిఫోర్ ఆర్ ట్రిప్ వీ గాట్ some information from the Instagram that Dandeli water activities were closed by government due to monsoon. సరే కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పి ఒకసారి మనం ట్రావెల్ ఎవరితో బుక్ చేసుకుందాము వాళ్ళకి కాల్ చేసాము. దట్ ఇలా చాలా సోర్సెస్ నుంచి చెప్తున్నారు, ఈజ్ ఇట్ ట్రూ? హీ సెడ్ ఎస్, మాన్సూన్ వల్ల వాటర్ యాక్టివిటీస్ అన్ని క్లోజ్డ్. బట్ హీ సెడ్ దాండేలి మీరు వెళ్ళొచ్చు, సేమ్ స్టేలో మీరు ఉండొచ్చు, అక్కడ ఒక గార్డెన్, వైల్డ్ లైఫ్ సఫారీ ఎక్సెట్రా ఉన్నాయి, అవి చూడొచ్చు అని చెప్పి. లైక్ నో,
డెఫినెట్గా దాండేలి ఎవరైనా వెళ్ళేది వాటర్ యాక్టివిటీస్ కోసం వెళ్తారు. అవి లేకపోతే దర్ ఇస్ నో పాయింట్ ఇన్ గోయింగ్. మాకు ఏదైనా ఆల్టర్నేటివ్ చెప్పండి, మాకు దాండేలి ఇంకా వద్దు, ఇవి లేవు కాబట్టి అని చెప్పి వీ టోల్డ్ హిమ్. సో హీ టోల్డ్ ద ఆల్టర్నేటివ్ దట్ మీరు వెళ్ళే దారిలో విభూతి ఫాల్స్ అండ్ యానా కేవ్స్ కవర్ చేసుకొని గోకర్ణ వెళ్ళండి, 2 nights మీరు గోకర్ణలో స్టే చేయండి అని చెప్పి వి వర్ లైక్ ఓకే. అప్పటికే కొంచెం అనిపించింది మనం సెల్ఫ్గా ప్లాన్ చేసుకుంటే మాకు ఇంకా బెటర్ ఉండేదేమో, ఈ ఫ్లెక్సిబుల్ ఎక్కువ ఉండేది అని చెప్పి ఇలా న్యూస్ విన్నప్పుడు. బట్ వి వర్ లైక్ ఓకే, ఇంకా సైన్ అప్ చేసేసాం కాబట్టి దర్స్ నథింగ్ టు డూ, వీ హ్యావ్ టు గో. ఇంకా మేము స్టార్ట్ అయ్యాము 12th ఈవినింగ్. మేము హైదరాబాద్లో మేము లింగంపల్లి స్టేషన్ నుంచి మేము పట్టుకున్నాం, బికాస్ ఇట్ వాస్ ద నియరెస్ట్ అనమాట. ట్రైన్ ఎక్కిన తర్వాత తనకు కాల్ చేసి ఒకసారి కన్ఫర్మేషన్ కోసం ఇలా కదా ట్రిప్ ఎక్సెట్రా అని చెప్పి. అండ్ హీ టోల్డ్ విభూతి ఫాల్స్ వాజ్ ఆల్సో క్లోజ్డ్. అప్పుడు కొంచెం కోపం స్టార్ట్ అయింది దట్ అయ్యో ఏంటి అన్నీ క్లోజ్ అంటున్నారు, ఇంకా ఏంటి అసలు అట్ అ పాయింట్ వి ఫెల్ట్ లైక్ వి జస్ట్ పేయింగ్ ఫర్ ద స్టే అనమాట. అంటే వెళ్ళి అక్కడ ఉంటాం మేము, అన్నీ క్లోజ్ అంటే వేర్ ఎల్స్ విల్ వి గో, ఇంకా రూమ్లో కూర్చోడానికి ఇంత పే చేస్తున్నామా అని అనిపించింది. మేము తనతో మాట్లాడాము అండ్ డెఫినెట్లీ వాళ్ళు కొంచెం కన్విన్సింగ్గానే మాట్లాడతారు కాబట్టి ఇది అది అని చెప్తే సరే ఓకే, ఇంకా మేము చేసేది ఏమీ లేదు సరే అని చెప్పి మాకు గోకర్ణ మేము 13th మార్నింగ్ 5:30కి దిగాము. సో ఆల్రెడీ అక్కడికి మా డ్రైవర్ వచ్చేసారనమాట. ముందు రోజే తను కాల్ చేసి అడిగారు ఏ టైంకి దిగుతారు, నేను ఏ టైంకి రావాలి అని చెప్పి. మేము చెప్పిన టైంకి తను వచ్చేసారు. మేము కార్ ఎక్కిన తర్వాత హీ టోల్డ్ వన్ మోర్ షాకింగ్ న్యూస్ దట్ యానా కేవ్స్ వాజ్ ఆల్సో క్లోజ్డ్, హొన్నావర్ ఇస్ ఆల్సో క్లోజ్డ్. కొంచెం మంచివి ఏదైనా ఉన్నాయి అని అంటే ఇందులో ఒక డెఫినెట్లీ వన్ టెంపుల్, హొన్నావర్ బోట్ రైడ్ అండ్ సెకండ్ ప్లాన్ ప్రకారం ఈ విభూతి ఫాల్స్. అక్కడ దిగి కొంచెం చిల్ అవ్వచ్చు అని అనుకున్నాం, బట్ అనుకున్న అన్నీ క్యాన్సల్డ్. చాలా కోపం వచ్చింది ఆ పాయింట్ ఆఫ్ టైంకి. ఇంకా మేము మా ఏజెంట్కి కాల్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం, బట్ మార్నింగ్ కాబట్టి తను పడుకొని ఉంటారు, కాల్స్ పిక్ చేయలేదు. ఈయనేమో ఏం చేయాలి అని అడుగుతున్నాడు. అండ్ వీ సైడ్ ఓకే పదండి దారిలోనే కదా చూద్దాం ఎప్పటికి రెస్పాండ్ అవుతారో, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పి ఒక పాయింట్కి వెళ్ళాము. అక్కడ ఏజెంట్ కాల్ చేసిన తర్వాత మేము మాట్లాడాము ఇది అది అని చెప్పి. ఆ డ్రైవర్ని మేము అడిగాము చూసుకొని, దట్ సిర్సి ఉంది దగ్గరలో, కొంచెం ఒక 40 kilometers వెళ్ళాలి, 40 kilometers to and fro, సో 80 అవుతుంది. బట్ సిర్సిలో ఒక సహస్రలింగం ఉంది అండ్ ఆల్సో ఒక వాటర్ ఫాల్స్ ఉంది. సో అట్లీస్ట్ అవి కవర్ చేద్దాం, ఇవి అన్నీ క్లోజ్ అంటున్నారు కాబట్టి మేము ఏం చేయాలి ఫస్ట్ అట్లీస్ట్ ఇవి 2 కవర్ చేసుకొని వెళ్దాము అని చెప్తే హీ డినైడ్. హీ వాజ్ లైక్ ఎక్స్ట్రా కిలోమీటర్స్ అవి, సో మేము తీసుకొని వెళ్ళాము మాకు చెప్పలేదు అని చెప్పి. సో ఏజెంట్ని అడిగినా కానీ తను ఇంకా అది అవ్వదు అని అన్నారు. బట్ థ్యాంక్ఫుల్లీ వెళ్ళే దారిలో ఆ డ్రైవర్ వేరే వాళ్ళని అడిగితే హీ సెడ్ యానా కేవ్స్ వాజ్ ఓపెన్, అప్పుడు ఓపెన్ చేశారు అని చెప్పి. సో అక్కడికి వెళ్ళాము, యానా కేవ్స్ కవర్ చేసేసుకున్నాం మొత్తం తిరిగి. ఎక్కువ ట్రెక్ ఏమీ లేదు, ఐ థింక్ ఒక 1 kilometer ఉంటుందేమో మొత్తం. అంటే చాలా సోర్సెస్ చెప్పిన ప్రకారం చాలా ఎక్కువ ట్రెక్ ఉంటుంది, అదంతా అంత నచ్చేదేం లేదు, ఒక 1 kilometer ఉంటుంది అంతే. ఈజీగా కవర్ చేసేయచ్చు యానా కేవ్స్. కవర్ చేసుకొని మేము రిటర్న్ వచ్చే టైంకి అది క్లోజ్ చేసేసారు. సో థ్యాంక్ఫుల్లీ మాకు అట్లీస్ట్ అది అయిందనమాట. కొంచెం హ్యాపీ అని అనిపించింది, అది చూడడానికి కూడా చాలా బాగుండేది. సో మంచిగా ఇది అయింది అని చెప్పి వి వర్ హ్యాపీ, ఒక మంచి స్టార్ట్ టు అవర్ ట్రిప్ అని చెప్పి అనిపించింది. ఇంకా అక్కడ నుంచి వీ స్టార్టెడ్ జర్నీ టు గోకర్ణ. మా స్టే కంటే వెళ్ళే ముందు ఒక మిర్జాన్ ఫోర్ట్ ఉంది, మిర్జాన్ ఫోర్ట్ కవర్ చేసుకొని వెళ్ళిపోదాం, మళ్ళీ రెడీ అయ్యి ఇక్కడికి ఏమొస్తాము అక్కడ నుంచి ఎందుకు అని చెప్పి. ఇంకా అలా వెళ్తూనే మేము మిర్జాన్ ఫోర్ట్ కవర్ చేసుకొని మా స్టేకి వెళ్ళిపోయాం అనమాట. ఆర్ స్టే వాజ్ అ ప్రైవేట్ బీచ్ రెసార్ట్. మేము తనకు చెప్పాము దట్ గోకర్ణలో మాకు డెఫినెట్లీ బీచ్ ఫ్రంట్ రెసార్ట్ ఆర్ బీచ్ ఫ్రంట్ స్టే కావాలి అని చెప్పి. కొంచెం బాగుంటుంది కొంచెం చిల్ అవ్వడానికి, మార్నింగ్ లేచిన వెంటనే అక్కడ చూడడానికి బీచ్, ఈవినింగ్ బీచ్ బాగుంటుంది అని చెప్పి ఇది స్పెసిఫికలీ టోల్డ్ హిమ్ దట్ వీ వాంట్ స్టే సంథింగ్ లైక్ దిస్ అని చెప్పి. సో హీ గేవ్ అస్ అ స్టే వాజ్ వెరీ గుడ్. మాకు 2 rooms ఇచ్చారు, కొంచెం చిన్నగానే ఉండే రూమ్స్. సో 2 or 3 people అకామిడేట్ చేస్తారు ఒక రూమ్లో, 5 members కలిపి 2 rooms ఇచ్చారు. ద ప్లేస్ వాజ్ గుడ్, ద ఫుడ్ వాజ్ గుడ్, బీచ్ వాజ్ గుడ్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అబౌట్ దిస్ ప్లేస్. ఇది తాయా బీచ్ ఫ్రంట్ రెసార్ట్. సో మీరు ఒకవేళ వెళ్తున్నట్టయితే మీరు చెక్అవుట్ చేయొచ్చు, కొంచెం దూరంగా ఉంది బట్ ఇట్ వాజ్ గుడ్ అనమాట. Day 1 ఇంకేం చేస్తాం, ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది వెళ్ళేటప్పటికి అని చెప్పి మేము జస్ట్ అక్కడ ఏదైతే బీచ్ ఉందో ఆ బీచ్ దగ్గర చిల్ అవుదాము అని చెప్పి ఇంకా నైట్ అక్కడే ఉన్నాము. సో దట్ was about our day 1. Day 2 initially we thought of doing a 5 beach trek. So గోకర్ణలో చాలా ఫేమస్ ఈ 5 beach trek. ఆ 5 బీచెస్ని కవర్ చేస్తూ ఒక బీచ్ నుంచి మీరు స్టార్ట్ అయితే ట్రెక్ చేస్తూ ఇంకా వేరే బీచ్కి వెళ్తారనమాట ఎండ్ పాయింట్కి. వి విల్ లైక్ లెట్స్ డూ ఇట్, ఇంకేం లేదు కదా అట్లీస్ట్ ఇదైనా చేద్దాము అని అనుకున్నాం. బట్ సమ్హౌ ఫస్ట్ డే నైట్ మేము డిన్నర్ చేస్తున్నప్పుడు వి వాస్ జస్ట్ స్క్రోలింగ్ అసలు ట్రెక్ ఎలా ఉంటుంది అని అంటే, అప్పుడు సమ్ పీపుల్ సెడ్ గైడ్ ఉంటే బెటర్, గైడ్ లేకపోతే కొంచెం కష్టం అవుతుంది అని చెప్పి. వి థాట్ ఓకే లెట్స్ హైర్ అ గైడ్ అని చెప్పి ఒక పర్సన్ని చూసి కాల్ చేసాం గూగుల్లో. అండ్ దెన్ హీ టోల్డ్ దాట్ బీచెస్ కూడా క్లోజ్డ్, కొన్ని బీచెసే ఓపెన్ ఉన్నాయి, సో ట్రెక్ ఇప్పుడు లేదు, ట్రెక్ క్లోజ్ అయిపోయింది అని చెప్పి. ఆహా అసలు ఏముందాయిరా బాబు అన్నీ క్లోజ్ అంటున్నారు అని చాలా ఇదిగా అనిపించింది.
ఇంకా ట్రెక్ ఎలాగో లేదు కదా. సెకండ్ డే వాస్ బేసికలీ ఏ చిల్ డే, జస్ట్ టెంపుల్ అండ్ ఉన్న బీచెస్ మాత్రం ఎక్స్ప్లోర్ చేసి కెఫే హాపింగ్ చేద్దాము, ఇంకా ప్రశాంతంగా చిల్ అవుదాము అని అనుకున్నాం. మేము అలానే ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పి టెంపుల్కి లేట్గా స్టార్ట్ అయ్యాం. దట్ ఈస్ ద మిస్టేక్ దట్ వి డిడ్. టెంపుల్కి మేము 10 తర్వాత స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా రష్ అయిపోయింది. సో టెంపుల్లోనే చాలా టైం పట్టేసింది, 3 hours. శారీస్ కట్టుకునేదంతా చాలా ఇబ్బంది అయిందనమాట. మీరు మోస్ట్లీ వీకెండ్స్ అసలు టెంపుల్కి ప్లాన్ చేయదు గోకర్ణలో, వీక్ డేస్ వెళ్ళండి. ఒకవేళ వీకెండ్స్ వెళ్తున్నట్టు అయితే మార్నింగ్ ఎప్పుడైతే టెంపుల్ ఓపెన్ చేస్తున్నారో ఆ టైంకి వెళ్ళండి, లేకపోతే సెకండ్ హాఫ్ 5కి ఓపెన్ చేస్తారు, ఆ 5కి దగ్గరలో వెళ్ళండి, లేకపోతే క్లోజింగ్ టైంకి వెళ్ళండి. ఇలా మధ్య మధ్యలో టైమ్స్కి వెళ్ళొద్దు, అసలు మొత్తం అక్కడే ఉండిపోతారు. టెంపుల్ మాత్రం కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళండి. అండ్ మీరు కొంచెం లేట్గా వెళ్తే స్పర్శ దర్శనం కూడా ఉండదు. సో టైమింగ్స్ చూసుకొని స్పర్శ దర్శనం వీలైతే మీరు ఆ టైంకి వెళ్ళేలా చూసుకోండి. టెంపుల్ అయ్యాక మేము లంచ్ చేసి రూమ్కి వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 4 అయిపోయింది. ఇంక అప్పటికే వీ గాట్ రెడీ, అంటే అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకొని బీచెస్ ఏదైతే ఉన్నాయో అది కవర్ చేద్దాము అని చెప్పి ఒక మెయిన్ బీచ్కి వెళ్ళాము. మెయిన్ బీచ్లో కొంచెం సేపు ఉన్న తర్వాత వీ వెంట్ టు ఆ కెఫే, సన్సెట్ కెఫే అని చెప్పి. సో సెకండ్ డే ఈవినింగ్ మీరు ఇంకొంచెం మీకు టైం ఉంటే మీరు బీచెస్ అన్నీ చూసుకోవచ్చు అనమాట. 5 బీచెస్ ఉంటాయి కదా, ఎన్ని బీచెస్ ఓపెన్ ఉంటే అన్ని బీచెస్కి వెళ్ళి యూ కెన్ ఎక్స్ప్లోర్ దోస్ బీచెస్. ఓమ్ బీచ్, కడల్ బీచ్ అవన్నీ చూసుకోవచ్చు. మేము డిన్నర్ చేశాక వీ ర్యాప్డ్ అవర్ సెకండ్ డే. ఇంకా థర్డ్ డే వాజ్ బేసికలీ వీ హ్యాడ్ టు గో టు మురుడేశ్వర్ అనమాట. మార్నింగే స్టార్ట్ అవ్వాలి అండ్ మళ్ళీ మేము అక్కడ నుంచి హుబ్లీ రిటర్న్ అవ్వాలి కాబట్టి అది కొంచెం ఎక్కువ డ్రైవ్ కదా. సో చాలా సేపు మాకు థర్డ్ డేలో ట్రావెలింగ్కి అయిపోతుంది. సో మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి మురుడేశ్వర్ వెళ్ళిపోయాము. మురుడేశ్వర్లో దర్శనం మాత్రం మాకు చాలా త్వరగా అయిపోయింది, చాలా బాగుండే. అది అయిపోయాక రిటర్న్ వస్తున్నప్పుడు 1 hour కూడా క్లోజ్ అన్నారు. బట్ మేము డ్రైవర్ని ఇంకొంచెం అడుగుతూ ఉంటే తెలిసిన వాళ్ళకి ఎవరికో కాల్ చేస్తే ఈ సైడ్ బోట్ రైడ్ ఉంది అని చెప్పి. సో వీ హ్యాడ్ దట్ బోట్ రైడ్. కొంచెం ప్రశాంతంగా అనిపించింది అండ్ 1 hour బోట్ రైడ్ వాజ్ గుడ్. నార్మల్ టైమ్స్లో అయితే ఇంకా బాగుంటుంది. మేము వెళ్ళే టైంకి కొంచెం క్లోజ్డ్ కాబట్టి కొంచెం ప్లేసెస్ తిరిగాం. బట్ ఇన్ జనరల్ నార్మల్గా వేరే టైంలో వెళ్తే మీకు అది కూడా ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో 1 hour బోట్ రైడ్ కవర్ చేసుకొని మేము అక్కడ నుంచి ఇంకా రిటర్న్ అయిపోయాము. దిస్ ఇస్ హౌ ఆర్ ట్రిప్ వెంట్. బట్ మీరు మాన్సూన్ కాకుండా వేరే టైంలో ప్లాన్ చేస్తే మంచిగా దాండిలి, గోకర్ణ అండ్ మురుడేశ్వర్ ప్లాన్ చేసుకోవచ్చు. 3 days సరిపోతాయి, ప్రశాంతంగా తిరిగి రావచ్చు. మాన్సూన్లో అయితే చాలా ప్లేసెస్ కవర్ ఉన్నాయి. సో మీరు వెళ్ళే టైంని బట్టి ఒకసారి ప్లేసెస్ చూసుకొని ప్లాన్ చేసుకోండి. లేకపోతే జస్ట్ బీచెస్ కొన్నే ఉంటాయి అంతే. ఆల్మోస్ట్ అన్ని వాటర్ ఫాల్స్ ఎక్సెట్రా హెవీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటుంది కాబట్టి అన్ని క్లోజ్డ్ అనమాట బై గవర్నమెంట్. సో అవేమీ చూడలేరు. సో టోటల్ ట్రిప్ కాస్ట్ వచ్చేసి మాకు 3,000 rupees ఫర్ ట్రావెల్, 7,000 rupees ఫర్ ద ట్రావెల్ ఏజెంట్. ఇక్కడికి 10,000 అయిపోయింది. బట్ ఇక్కడ దీంట్లో ఎక్స్క్లూజన్స్ లైక్ 1 hour బోట్ రైడ్ వాస్ ఎక్స్క్లూడెడ్ అండ్ దెన్ ఒక బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఒక డిన్నర్ ప్రొవైడ్ చేశారు. మిగిలిన ఫుడ్ మేము పెట్టుకున్నాము. సో ఆ ఫుడ్ అదంతా కలిపి మాకు ఎక్స్ట్రా 2,000 rupees పర్ పర్సన్ అయింది. సో కంప్లీట్గా ఇట్ కాస్ట్ us 12,000 rupees పర్ పర్సన్ ఫర్ దిస్ గోకర్ణ ట్రిప్. మీరు ఒకవేళ సెల్ఫ్గా ప్లాన్ చేసుకుంటే మీకు ఇంకా తక్కువ అవ్వచ్చు. అంటే మేము హుబ్లీ నుంచి వచ్చాము కదా, లేదు మీరు బస్ తీసుకుంటే మీరు గోకర్ణ దగ్గర స్టేషన్లోనే దిగొచ్చు. సో దాట్ వే యూ కెన్ సేవ్ ద టైమ్ ఆన్ ట్రావెలింగ్ అండ్ ఈ ట్రావెలింగ్లో అయ్యే ఖర్చు కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ మేము కార్ ఆప్ చేసుకున్నాం. మీరు లేదు అని అంటే హుబ్లీలో దిగిన తర్వాత బస్లో కూడా మీరు గోకర్ణ వెళ్ళొచ్చు. దాట్ వే ఇంకా కొంచెం తక్కువ అవుతుంది అనమాట ట్రైన్కి వెళ్ళినా కానీ. అండ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మాకు 7 seater ఇచ్చారు అర్టిగా. బికాస్ మేము 5 members ఉన్నాము, ఒక డ్రైవర్ అండ్ లగేజ్ కూడా పెట్టాలి కాబట్టి మాకు 7 seater ఇచ్చారు. తనని అడిగితే 7 seater ఇలా మేము వెళ్ళిన డిస్టెన్స్ అంతా కవర్ చేయడానికి జనరలీ 17,000 rupees ఛార్జ్ చేస్తారంట విత్ ఏసీ అయితే. ఆర్ మీరు 5 seater తీసుకున్నా లేకపోతే నాన్ ఏసీ తీసుకున్నా మీకు కొంచెం ప్రైస్ తగ్గొచ్చు. అండ్ కమింగ్ టు ద స్టే, మేము తాయా బీచ్ ఫ్రంట్లో స్టే చేసాము. హీ సైడ్ ఇట్ వాస్ 16,000 rupees. బట్ మీరు ఇంకా కొంచెం తక్కువ ప్రైస్లోనే మీకు స్టేస్ దొరుకుతాయి. సో దట్ వే యూ కెన్ ప్లాన్ ఆన్ యువర్ స్టే ఆల్సో. బీచ్ ఫ్రంట్ అయితే ఇట్ విల్ కాస్ట్ యూ 3,000 rupees per night అలా అవుతుంది ఇద్దరికి. దట్ వే యూ కెన్ ప్లాన్. అండ్ నైట్ టైం బీచెస్ మేము చూసినంత వరకు అయితే నైట్ టైం బీచెస్లో ఎక్కువ లైట్స్ అవి లేదనమాట, అంత సేఫ్ ఉండకపోవచ్చు. మేము సెకండ్ డే నైట్ మేము ఓమ్ బీచ్కి వెళ్తాము అని చెప్పి మా డ్రైవర్ని అడిగితే హీ డినైడ్, సేయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ గర్ల్స్ టు గో బికాస్ నైట్ కాబట్టి ఈ టైంలో సేఫ్ ఉండదు, వెళ్ళొద్దు. వేరే దగ్గరికి లైక్ మీరు ఏదైనా ఫుడ్ ప్లేసెస్కి అలా వెళ్ళండి, బీచెస్కి వద్దు అని చెప్పాడు. మేము ఏదైతే కెఫేకి వెళ్ళామో బీచ్ ఫ్రంట్ కెఫే, అక్కడ కూడా మేము చూసాము దట్ ఇట్ వాస్ టూ డార్క్, లైట్స్ అవి ఎక్కువ లేవు అండ్ జనాలు ఎక్కువ తిరగట్లేదు. సో ఇట్ మైట్ నాట్ బీ సేఫ్ టు రోమ్ నైట్ టైమ్స్లో. సో దట్ ఈస్ వన్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అండ్ మాన్సూన్స్లో అయితే డెఫినెట్గా మీరు ప్లాన్ చేస్తే కొంచెం ఎర్లీగానే ప్లాన్ చేయండి, తర్వాత అయితే పెద్ద ప్లేసెస్ ఏమి ఉండవు కవర్ చేయడానికి. అండ్ యూ కెన్ విజిట్ సహస్రలింగ చాలా బాగుంది చూడడానికి. వి కుడెంట్ గో బట్ యూ కెన్ విజిట్ సహస్రలింగ. అండ్ యానా కేవ్స్ అయితే చూడండి,
చాలా బాగుంది. నార్మల్ టైమ్స్లో అంత మీకు తెలియకపోవచ్చు, కానీ వర్షం పడే టైంలో వెళ్తే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది యానా కేవ్స్. అండ్ హోనావా బోట్ రైడ్ వాజ్ ఆల్సో గుడ్. కొంచెం రిలాక్స్డ్గా ఒక 1.5 hour రైడ్ ప్రశాంతంగా అనిపించింది అలా వెళ్తూ ఉంటే. సో యూ కెన్ హ్యావ్ దాట్ యాజ్ వెల్. అండ్ టెంపుల్స్ డెఫినెట్గా, బికాస్ చాలా స్పెషల్. అసలు గోకర్ణ అనే పేరు దానికి రావడానికి టెంపులే కారణం. సో ఆ టెంపుల్కి వెళ్ళండి, వీలైతే మీ స్పర్శ దర్శనం తీసుకోండి. సో దిస్ ఇస్ all the details about our trip, how did we go, how did we plan, etc and etc and etc. And definitely it is safe to go. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేము. అసలు మాకు తెలియలేదన్నమాట ఇంత త్వరగా అయిపోయింది అని చెప్పి. ఇట్లా అయిపోయినట్టు అనిపించింది 3 days. నెక్స్ట్ టైం డెఫినెట్గా మేము పెద్ద ట్రిప్స్ ప్లాన్ చేయాలి. దిస్ వాజ్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ద ట్రిప్. మీకు ఒకవేళ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ కామెంట్ డౌన్ బిలో ఆర్ డ్రాప్ మీ అ టెక్స్ట్ వయా ఇన్స్టాగ్రామ్. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మేక్ షూర్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ as well. And thank you so much for watching till here. Make sure you subscribe to our channel and bye bye. Let's meet in another video.